ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఆ గ్రంథం తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. నీ గురించి ప్రార్థన చేయవచ్చు అని అడిగింది కదా, ఆ చెయ్యమ్మా అని చెప్పినాడు. ఆ బిడ్డ మోకరించి, మీరు ప్రార్థనలో మోకరిస్తున్నారు కదా, అట్లా మోకరించి ఆ పాలాంచ కొరకు ఎంతో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ పాప ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసిందంటే, యేసయ్యా మా మాస్టర్ గారికి వచ్చినటువంటి ఆ జబ్బు తగ్గించు, ఆయన రక్షించు, ఆయన దర్శించు, ఆయన పాపాలు క్షమించు, ఆయన మిమ్మల్ని అంగీకరించినట్లుగా నీవు ఆయనతో మాట్లాడు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ ఎంతో ఏడుస్తుంది, ఎంతో కన్నీరు గారుస్తుంది. ఆ వ్యక్తికి ఆశ్చర్యమైంది, ఇదేంటి జబ్బు నాకు వస్తే ఈ పాప ఏడుస్తుంది ఏంటి, ఈ అమ్మాయి ఏడుస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయినాడు. ఆయన నాకెందుకు వచ్చిన గొడవలే, ఆ యేసు ప్రభు గారు నాకు తెలియదు కదా, చూద్దాం కొద్ది సమయం అని చెప్పినాడు. ఆ పాప ఒక 5 నిమిషాలు అట్లా ప్రార్థన చేసింది. ఆ సార్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. సార్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆదివారం అయిపోయింది. మరుసటి రోజు మండే మళ్ళా వచ్చింది. మండే మళ్ళా లంచ్ అవర్లో వచ్చింది. భోజన సమయంలో త్వరగా భోజనం చేసి మళ్ళా ఆ యొక్క పాలాంచు దగ్గరకు వచ్చింది. వచ్చి డోర్ కొట్టింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా డోర్ వేసుకుని ఉండేవాడు. ఆయన ఎవరు కలవకూడదు, ఎవరు ఆయనతో మాట్లాడకూడదు కాబట్టి డోర్ క్లోజ్ చేసుకుని ఉండేవాడు. ఆ పాప వచ్చింది, డోర్ మళ్ళా కొట్టింది. సార్ అని పిలిచింది. ఎవరు? అదే సార్, నేను వచ్చాను కదా మీ దగ్గరకు. అమ్మా ఎందుకు వచ్చావు? మళ్ళా చెప్పాను కదా నీకు నా దగ్గరకు రాకూడదని, మళ్ళా ఎందుకు వచ్చావంటే, లేదు సార్ మీరు ఎట్లా ఉన్నారో చూద్దామని వచ్చాను. చూసినావు కదా ఇంకా వెళ్ళు అన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, తన దగ్గరకు వస్తే తనకు వచ్చిన జబ్బు ఆ అమ్మాయికి కూడా వస్తుంది, ఆ అమ్మాయికి ఆ జబ్బు రాకూడదని తనంతో కఠినంగా మాట్లాడుతున్నాడు. అయినా ఆ పాప ఏం చేస్తుందంటే వెళ్ళడం లేదు. అట్లా కాదు సార్, నేను మీకు ఇచ్చినటువంటి ఆ పుస్తకాన్ని చదివారా అంటే, ఆ చదివానులో ఏదో ఉన్నది, దాంట్లో నాకేం అర్థం కాలేదు అని చెప్పినాడంట. అట్లా కాదు సార్, ఎక్కడెవడో చదివారంటే, ఇదేదో వాడెవడో కన్నాడంట, వీడెవడో కన్నాడంట, ఎంత చదివానని చెప్పాడంట. అట్లా కాదు సార్, మీరు యేసుక్రీస్తు ప్రభు జనన విధం ఎట్లుంటుంది అని రాయబడిన దగ్గర నుంచి చదవండి సార్ అని చెప్పేసి అని చెప్పిందంట. సరే ఈరోజు నుంచి చదువుతాలే అన్నాడు. సార్ మళ్ళా ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి అడిగింది. అతనికి అంత ఇష్టం లేదు, కానీ ఆమె పాప ఎంతో ప్రయాసంతో వస్తుంది కదా, సర్లే చెయ్యి అన్నాడంట. మళ్ళా ఆ రోజు కూడా ఆ పాప ఎంతో కన్నీరుతోటి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసింది. అయ్యా యేసు ప్రభువా, మా సార్ని బ్రతికించు, మా సార్ని కాపాడు, ఆ వచ్చిన జబ్బు తగ్గించు, ఆయనకు రక్షణ దయచేయి, ఆయన పాపాలు క్షమించు అని ప్రార్థన చేసిందంట. ఆయన మళ్ళా చూశాడు, ఏంటి జబ్బు నాకు వస్తే ఈ అమ్మాయి ఏడుస్తుంది ఏమిటి, నా కోసం ఈ అమ్మాయి ఎంత కన్నీరు కారుస్తుంది ఏంటని ఆశ్చర్యపోయినాడు. ఆ పాప ప్రార్థన చేసింది కొద్ది నిమిషాలు. సార్ వెళ్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి బైబిల్ చదవడం ప్రారంభించినాడు. ఆ పాప బైబిల్ ఇచ్చింది కదా, చదవడం ప్రారంభించినాడు. చదివినాడు, చదువుతానే ఉన్నాడు. మళ్ళా 3వ రోజు 4వ రోజు ఆ పాప వస్తుంది, ఆయన దగ్గరకు ప్రార్థన చేస్తుంది, వెళుతుంది. అట్లా ఒక 5 రోజులు గడిచిన తర్వాత 6వ రోజు ఆ పాప అడిగింది, సార్ బైబిల్ చదివారా? చదివేశానమ్మా, మరి ఇప్పుడు మీ యొక్క తీర్మానం ఏమిటి? నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను. నమ్మడం కాదు సార్, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు రక్షణ పొందండి, యేసు ప్రభువా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను రక్షించు అని ప్రార్థన చేయండి అని ఆ పాప చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు. నేను ప్రార్థన చేయడం ఏంటి, నేనేం పాపాలు చేశాను, నేనేం క్షమించబడాలి అనుకున్నాడు. అయితే ఆ బైబిల్ ఇంకా చదివితే ఆ వ్యక్తికి అర్థమైంది, నేను పాపిని అని అర్థమైంది. ఆ వ్యక్తి గ్రహించినాడు, నేను పాపిని అని. అప్పుడు ఆ వ్యక్తి మోకరించి ప్రభుని అడిగినాడు, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు కడుగు, నన్ను నీ కుమారుని అంగీకరించు అని ప్రార్థన చేసినాడు. వెంటనే యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించి ఆ వ్యక్తిని తన కుమారునిగా అంగీకరించినాడు. రక్షణ పొందినాడు ఆ వ్యక్తి పెద్దవాడైనాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దక్షిణ కొరియా దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోకెల్లా పెద్ద మందిరము, అంటే 10 లక్షల మంది పట్టేటువంటి మందిరాన్ని కట్టినాడు. ఎంతమంది? మనం ఎంతమంది ఉన్నాము? మనం 70 మంది 80 మంది ఉన్నాము. ఈ బిల్డింగ్ సరిపోయింది. 10 లక్షల మంది పట్టాలని ఎంత పెద్ద మందిరం కట్టాలా? అంత పెద్ద మందిరం కట్టినాడు. ప్రతి ఆదివారము ఆయన కట్టిన మందిరంలో 10 లక్షల మంది చేరి
ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి దక్షిణ కొరియా దేశమంతటా కూడా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించినాడు. తను ఎట్లయితే తన రోగం బాగైపోయింది, తనకు వచ్చిన జబ్బు పోయింది, తనకు వచ్చిన అనారోగ్యం పోయింది, తన పాపాలు క్షమించబడినాయి, తను యేసు ప్రభు కుమారుడుగా చేయబడినాడు, తనకు జరిగిన కార్యమును ప్రపంచంలో అన్ని దేశాల్లో తిరిగి ప్రకటించినాడు. దక్షిణ కొరియాలో అన్ని దేశాల్లో తిరిగి, అన్ని ప్రాంతాల్లో, అన్ని పట్టణాల్లో తిరిగి ప్రకటించినాడు. అనేక మంది రక్షణ పొందినారు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినారు. వారందరూ కూడా యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినారు. దీనికంతటికి కారణం ఎవరు? 12 సంవత్సరాల ఆ పాప. అప్పుడు ఆ పాప అడిగినంత ఆయన్ని, సార్ మీరు నన్ను గుర్తుపట్టారా? లేదమ్మా, నువ్వు ఎవరో నాకు గుర్తు రావడం లేదమ్మా. అదే సార్, మీరు సైన్స్లో క్లాస్ చెప్తారు కదా, అప్పుడు నేను మీ క్లాసులో ఆ పలానా బెంచీలో చివరికి కూర్చుంటాను కదా సార్, నా పేరు ఏంజల్ అందంట. నా పేరు ఏంజల్ అందంట. వెంటనే ఆయన గుర్తించినాడు. అమ్మా ఏంజల్ నువ్వా? సరే మంచిదమ్మా అని చెప్పినాడు. తాను ఎట్లా రక్షణ పొందినాడో అందరికీ ప్రకటించినాడు. తద్వారా ఆ దేశంలో అనేక మంది రక్షణ పొందినారు. మరి ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీరు కూడా ఆ పాప మాదిరిగా, ఆ పాప ఎట్లా అయితే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి రక్షణ సువార్తను చెప్పిందో, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసిందో, రోజు ఆ వ్యక్తిని పరామర్శించి దర్శించి ఆ వ్యక్తి రక్షణ పొందే వరకు యేసు ప్రభుని ఎట్లా అడుగుతూ వచ్చిందో, అలా మీరు కూడా ప్రార్థన చేస్తారా? ఎంతమంది చేస్తారు ప్రార్థన? ఒరే పసుపు సొక్కాయి, చేస్తావు ప్రార్థన? ఎంతమంది చేస్తారు? నిజంగా చెప్పాలి, నిజంగా చెప్పండి, అబద్ధం ఆడొద్దు. నిజంగా ప్రార్థన చేస్తారా మీరందరూ? అయితే మోకరించండి, అందరూ మోకరించండి, మోకరించ